రమణి కళ్యాణం మూవీ రివ్యూ. ప్రేమకు కళ్ళు అవసరం లేదు, మనసు ఉంటే చాలు అనే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా రమణి కళ్యాణం. చూపులేని అమ్మాయి, నడవలేని అబ్బాయి, వీరి ప్రేమకథ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందా? రమణి కళ్యాణం సినిమా ఒక మంచి ఎమోషనల్ కాన్సెప్ట్తో ప్రారంభమవుతుంది. జీవితంలో ఎన్నో పరిమితులు ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడటం, వారి ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లే ఈ కథ యొక్క ప్రధాన బలం. హీరో సూర్య వశిష్ఠ, హీరోయిన్ దీప్షికా చంద్రన్ తమ పాత్రల్లో సహజంగా నటించారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఆ భావోద్వేగాలను బలంగా మోసుకెళ్లే స్క్రీన్ప్లే లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్గా మారింది. మొదటి భాగం పర్వాలేదనిపించినా రెండో భాగంలో కథ నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అనవసరంగా పొడిగించినట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా ఊహించిన దారిలోనే వెళ్లడంతో పెద్దగా ప్రభావం చూపదు. సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కానీ మంచి కథను గుర్తుండిపోయే సినిమాగా మార్చే స్థాయి ట్రీట్మెంట్ మాత్రం కనిపించదు. ఫైనల్ వెర్డిక్ట్: మంచి ఉద్దేశంతో తెరకెక్కిన ప్రేమకథ. నటీనటుల ప్రయత్నం మెప్పించినా బలహీనమైన కథనం కారణంగా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. రేటింగ్ 2/5. ఒక్క మాటలో, హృదయాన్ని తాకే కథ ఉంది, కానీ హృదయంలో నిలిచిపోయే సినిమా కాలేకపోయింది.